ఇప్పుడు మనం తాజా సమాచారం చూస్తున్నాం. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో జయలలిత ఘన విజయం సాధించింది. 1,51,252 ఓట్ల ఆధిక్యంతో జయలలిత విజయం సాధించింది. జయలలితకు గవర్నర్ రోసయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, జయలలిత విజయం వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? చెన్నైలోని ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఘన విజయం సాధించారు. ఈమె తన సమీప ప్రత్యర్థి సిపిఐకి చెందిన మహేంద్రన్ కంటే 1,51,252 ఓట్లు ఆధిక్యం సాధించి విజయం సాధించారు. ఆస్తుల కేసులో ఈమె శిక్ష పడడంతో ఈమె తన సభ్యత్వం కోల్పోవడంతో పాటు తిరిగి కర్ణాటక హైకోర్టులో ఈవిడికి అనుకూలంగా తీర్పు రావడంతో ఈమె కోసం ఆర్కే నగర్ కి చెందినటువంటి ఆర్కే నగర్ శాసనసభ్యుడైన వెట్రివేలు తన పదవికి రాజీనామా చేశారు. అందువల్ల ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నిక మరో సంవత్సరం లోపే రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు, సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎంకే కానీ కాంగ్రెస్, బీజేపీ ఇటువంటి ప్రధాన పార్టీలేవి జయలలితపై పోటీ చేయడానికి నిరాసక్తత చూపించాయి. ఈ నేపథ్యంలో సిపిఐకి చెందిన మహేందర్ మరో 26 స్వతంత్ర అభ్యర్థులు రంగంలో నిలిచారు. ఇందులో విశేషం ఏంటంటే జయలలిత తప్ప మిగతా ఈ పోటీలో నిలిచినటువంటి 26 మంది ఎవరికి కూడా డిపాజిట్లు దక్కలేదు. ధన్యవాదాలు శ్రీనివాస్. ஸ்வீட் வாங்க